హాయ్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. థంబ్నెయిల్లో సూచించినట్లుగా ఈ రోజు నేను చెప్పబోయే సరికొత్త అంశం ఒక సెన్సేషనల్ ఐటెం. ఇదేమిటంటే మన దేశం రాజధాని యొక్క మ్యాటర్. ఇది మీకు తెలుసు, ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈస్ ఢిల్లీ. కానీ ఫ్యూచర్లో మరో క్యాపిటల్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇండియాలో. అది 90% హైదరాబాద్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే, నేను ఢిల్లీలో ఉన్నాను, అండర్ సెక్రటరీగా నేను పనిచేశాను సిఎస్ఐఆర్లో. కొన్ని 3 సంవత్సరాల పాటు ఢిల్లీలో ఉన్న టైంలో నేను అనుభవించింది అక్కడున్న వాతావరణ కాలుష్యం తట్టుకోలేనంత ఉంటుంది. ఆ పక్కన ఉన్న హర్యానా, పంజాబ్ ఏరియాస్లో వ్యవసాయం అనంతరం వాళ్ళు మంటలు పెడుతుంటారు. దాంట్లో కాలుష్యం ఎగజమ్మి ఢిల్లీ మీద కమ్మేస్తుంటుంది. ఢిల్లీ అంతా దట్టమైన పొగలాగా, దట్టమైన ఈ శాండ్ ఒకటి, తర్వాత ఇది ఈ డిఫరెంట్ వాతావరణ కాలుష్యం అక్కడ చాలా ఎక్కువైపోయింది. అలాగే తీవ్రమైన వేడి, తీవ్రమైన చలి, రెండు కూడా ఉన్నాయి అక్కడ. సో ఈ ఢిల్లీ అనేది ఇప్పుడు మనకు రాజధాని అక్కడ ఉండటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. స్కూల్స్ అవి మూసేస్తున్నారు ఈ కాలుష్యం వల్ల. సో ఇప్పుడు గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి పెరిగిపోయి నగరాన్ని పొగమంచుతో కమ్మేస్తుందట. దీనివల్ల ప్రజలు శ్వాసించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. టెక్ సంస్థ ఐక్యూ ఎయిర్ ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 1500గా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది కదా, దాన్ని సూచించినటువంటి గరిష్టంగా ఊపిరి పీల్చుకోగలిగిన స్థాయి కంటే 15 రెట్లు ఎక్కువ. ఈ విషపూరిత గాలి పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయట. అంతేగాక విద్యా సంస్థలను మూసివేయడం, నగరంలో నిర్మాణ పనులపై నిషేధం విధించడం అనే చర్యలు చేపట్టారు. అక్కడ ఢిల్లీలో ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఆల్టర్నేట్ డేస్లో మూవ్ అవుతూ ఉంటాయి. నెంబర్ సిస్టంలో ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ ప్రకారంగా అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇదంతా కూడా ఢిల్లీలో ఈ కాలుష్యం వల్ల ఏర్పడుతున్న తీవ్రమైన పరిణామాలు ఇలాగా నమోదు కావడం గమనార్హం. అలాగే ఈ కాలుష్యం పరిస్థితులు ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ AQI 300 పైగా ఉంటే అది ఆరోగ్యానికి హానికరంగా పరిగణించబడుతుంది. ఇది ఇటీవల ఢిల్లీలో AQI స్థాయి 450 దాటడంతో భారత కాలుష్య నియంత్రణ సంస్థ ఢిల్లీ గాలిని సివియర్ ప్లస్గా వర్గీకరించింది. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం పలు ఆంక్షలు అమలు చేసింది. స్కూళ్లను మూసేయటం, నిర్మాణ పనులు నిలిపేయటం ఇవన్నీ కూడా జరుగుతోంది. ట్రక్కులను కూడా అత్యవసరమైన సేవలకు వినియోగించే ట్రక్కులను మాత్రమే అలౌ చేస్తూ ఉంది. ఇలాగా ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కూడా 50% ఇంటి నుంచి పనిచేయాలని చెప్పి సూచించింది. అంతేకాకుండా గత వారం ఈ కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం అత్యవసర సేవలు తప్పించి డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఢిల్లీలో పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉండటంతో తక్షణ చర్యలు తీసుకోవడం అవసరమని చెప్పి నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఢిల్లీ నగరంలో తీవ్రమైన గాలి కాలుష్యం పరిస్థితులు ఏటా పునరావృతం అవుతూ ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం దీని మీద సరైన చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విమర్శించారు. యాక్చువల్గా నవంబర్ నుంచి జనవరి వరకు ఢిల్లీలో నివసించడం అసాధ్యమైపోతుంది చాలా తీవ్రమైన కాలుష్యం కారణంగా. మిగతా నెలల్లో కూడా గాలి నాణ్యత కేవలం తగిన స్థాయిలో ఉంటుందని మండిపడ్డారు ఆయన, శశి థరూర్ గారు, కాంగ్రెస్ ఎంపీ. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ఇంకా దేశ రాజధానిగా కొనసాగాల అని సందేహం వ్యక్తం చేస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారట. రీసెంట్గా ట్వీట్ చేశారు. ఇలాంటి సమస్యలు దీర్ఘకాలిక పరిష్కారాలని అవసరం చేస్తాయి, కానీ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడంతో కొత్త రాజధాని ఏదైతే బాగుంటుందనే చర్చ మొదలైంది. హైదరాబాద్ AQI 100 లోపే ఉంటుంది. అనువైన వాతావరణం, భద్రత అంటే సేఫ్టీ, ట్రాన్స్పోర్టేషన్ పరంగా హైదరాబాద్ బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు కొత్త రాజధాని అటు బెంగళూరు కానీ చెన్నై నగరాలు కూడా అయితే బాగుంటుందని వాళ్ళు ఒక సెకండ్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే
ప్రస్తుతానికి ఒక చిన్న బీజం పడింది. ఢిల్లీ దేశ రాజధానిగా ఉండటంలో కొన్ని కష్ట నష్టాలు ఉన్నాయి ఈ కాలుష్యం కారణంగా. హైదరాబాద్ అనేది అత్యంత సేఫ్ ప్లేస్ అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏమైనా జరగవచ్చు. ఇది దేశ రాజధానిగా కాకపోయినా రెండో రాజధానిగా కూడా హైదరాబాద్ని డిక్లేర్ చేసే ప్రతిపాదన గతంలో కూడా వచ్చి ఉంది. భవిష్యత్తులో ఏమవుతుందో చూద్దాం, ఎదురు చూద్దాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సెన్సేషనల్ న్యూస్తో కొత్త వీడియోలు రావడానికి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.